అసలు సిసలైన లొల్లేందంటే పుష్ప 2 బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 17th డే నాటికి 1000 crores దాటింది శ్రీధర్ అన్న. ఓకే, ఇప్పటికీ ఆన్ ఫ్రైడే ఒక్క రోజే 14 crore అండ్ క్రాస్డ్ 1000 crore అట్ ది బాక్స్ ఆఫీస్. ఇప్పటిదాకా వచ్చిన కలెక్షన్ ఎంత అవుతుందో అది సుమారు 1029 కోట్లు అని చెప్పి చెప్తున్నారు. ఇగో నేను ఆధారాలతోనే పెట్టిన టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన కథనం, ఈటీ టైమ్స్ వచ్చిన ఎకనామిక్ టైమ్స్లోనే 23rd December 2024కి వచ్చిన కథనమే పెట్టిన. అల్లు అర్జున్ది 1000 కోట్లు దాటుతుంది అని చెప్పిన. అయితే ఆడ సీన్ ఏంటంటే సాక్నిల్క్ అని చెప్పి ఒక ఫిల్మీ న్యూస్ చెప్తుంది ఫ్రెండ్స్. సాక్నిల్క్ అని ఒక ఫిల్మీ న్యూస్ చెప్పే సంస్థ ఏం చెప్తుంది అని అంటే, హిందీలో ఇప్పటిదాకా పుష్ప 2 652.9 కోట్లు అంటే 653 కోట్లు ఇప్పటిదాకా హిందీలో కలెక్షన్ వచ్చింది. తెలుగులో వచ్చేసి 302 crores వచ్చింది. అంటే హిందీలో సూపర్ డూపర్ బంపర్ హిట్, ఇది బ్లాక్ బస్టర్. తెలుగులో 302 crores వచ్చింది. నిజంగా చెప్పాలనంటే స్త్రీ 2 ఏదైతుందో, జవాన్ ఏదైతుందో ఇవన్నిటి దాటేసింది. అండ్ మోర్ ఓవర్ పఠాన్ సినిమా తర్వాత, షారుఖ్ ఖాన్ తర్వాత నెక్స్ట్ ఎవరన్నా యాక్టర్ 300 crores రెమ్యునరేషన్ తీసుకున్నాడు అని అంటే అది అల్లు అర్జున్. ఇది మన తెలుగోడు, మన హిందూ అని చెప్పి మనము ఖుషి పడాలి. ఫస్ట్ నా నరేటివ్ వీడికే నేను అసలు అల్లు అర్జున్ మీద ఎందుకు ఇంత కుట్ర, ఇది చిట్టా నంబర్ 2 అని తీసుకోవడం. ఇప్పుడు హిందీలో ఇంత వచ్చే, తెలుగులో ఇంత వచ్చే. 653 కోట్లు హిందీలో వచ్చే, తెలుగులో 302 కోట్లు అందులో వచ్చాయి. సెకండ్ స్లైడ్ పోనా. ఇప్పుడు చూడరు అసలైన సిసలైన మజా. కలెక్షన్ ఆఫ్ బాహుబలి ఏదైతుందో 1040 కోట్లు అయింది. బాహుబలి కలెక్షన్ ఎంత అయింది? 1040 కోట్లు అయింది. యాక్చువల్లీ 17 డే కలెక్షన్ ఎంత అయింది? పుష్పది 1029 crores అయింది. అంటే 1023 crores యాక్చువల్గా, బికాస్ 1029.9 crores ఈజ్ ఈక్వల్ టు 1023 crores. ఫ్రైడే ఒకటే రోజు 14 కోట్లు కొట్టింది. ఇంకా సాటర్డే సండే ఇంకా ఉండే 23rd అవన్నీ లెక్క కిందికి తీసుకోలే వాళ్ళు. లెక్క కిందికి తీసుకుంటే ఏమొస్తుందో చూడండి. ఇంకా హైలైట్ ఏంటంటే క్రిస్మస్ థియేటర్లలో ఇప్పుడు వేరే సినిమాలు వస్తున్నా, వరుణ్ ధావన్ లాంటి వేరే సినిమాలు వస్తున్నా 50% ఖచ్చితంగా పుష్ప 2 మళ్ళా ఇంకా నడపాలన్న పబ్లిక్ డిమాండ్ నడుస్తుంది నార్త్ ఇండియాలో. 50% షోస్ డిస్పైట్, చూడండి నేను అబద్ధం ఆడతలే, నేను ఏదున్నా ఆధారాలతోనే పెడతాను. 50% షో డిస్పైట్ ఇట్ ఇస్ బీయింగ్ డే 1 ఆఫ్ ది బేబీ జాన్ అనే వేరే సినిమాలు వచ్చినా 50% మాత్రము పుష్ప 2 నడపాలా అని చెప్పి డిస్ట్రిబ్యూటర్లు ఇవన్నీ మాట్లాడుకుంటారు. అసలు ఇప్పుడు రాజకీయ నాయకులకు రాజకీయ కుట్ర పుష్పకి ఎందుకు చేయాలా అని అన్నది ఇప్పుడు చూపిస్తా. ఇగో ఇది చూడు. డే 1 ఎంత కలెక్షన్ వచ్చింది? ఫస్ట్ థర్స్డేకి 164 crores, డే సెకండ్ 93 crores, ఫస్ట్ సాటర్డేకి 119 crores, ఫస్ట్ సండేకి 141 crores, ఫస్ట్ మండేకి 64 crores, ఫస్ట్ ట్యూస్డేకి 55 crores, ఫస్ట్ వెనస్డేకి 43 crores. అట్లా వీక్ 1 కలెక్షన్ తీసుకుంటే 725 కోట్లు వచ్చింది. మళ్ళా డే 9 36 crores, డే 10 63 crores, డే 11 76 crores. అట్లా మొత్తం తీసుకొని మనం చూస్తే ఒక వెనస్డే రోజు 20 కోట్లు, ట్యూస్డే రోజు 23 crores, మండే రోజు 26.9 crores, సండే రోజు 76 crores. అంటే మీరు అర్థం చేసుకోరు, ఇది పోరగల మజా కాదు. ఇది ఏ షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్కి వస్తలేవు. ఇప్పుడు టోటల్ కలెక్షన్ ఎంత అయింది? 1029 crores. అంటే 1030. అంటే బాహుబలిని కూడా ఇది సర్పాస్ చేసే విధంగా ముంగటికి పోతుంది. అసలైన సిసలైన రాజకీయ కుట్ర ఇగో ఈడు ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా. వచ్చుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు? నాగార్జున కన్వెన్షన్ ని కూలగొట్టిండు. వచ్చుడు హైడ్రా పెట్టుడే ధడలు మన పెట్టిండు గడపర పెట్టిండు. ఓ మా రేవంత్ అన్న హీరో అని అనుకున్నాం. ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే సినీ ఇండస్ట్రీ మీద ఒక గట్టి కబ్జా, ఒక గట్టి పట్టు సాధించడానికి. ఎందుకంటే ఇది అన్టాప్డ్ బిజినెస్ రాజకీయాలలో. దాసరి నారాయణరావు తర్వాత ఇంకా పెద్ద మొగోడేం దిగిరాలే సినిమా ఇండస్ట్రీని కంట్రోల్ చేయనికే. మోహన్ బాబుకి ఆయన కుటుంబమే కంట్రోల్ అవుతలేదా? సినిమా ఇండస్ట్రీని ఏం కంట్రోల్ చేస్తాడు. మోహన్ బాబు గారికి నేను ఆయన వ్యక్తిగత జీవితంలోకి ఓదలుచుకోలేదు, ఎందుకంటే అది వ్యక్తిగత కొట్లాట. బట్ ఈడ అబ్సల్యూట్ గా అల్లు అర్జున్ అనేది మీరు సిస్టమ్ కి విరుద్ధంగా పోయిరు, సిస్టమ్ కి వ్యతిరేకంగా పోయిరు. సో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని గ్రిప్ లో పెట్టుకోవాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ ఏదన్నా ఒక లొల్లి చేయాలి. అదే గిరీష్ మళ్ళీ ఇప్పుడు దేవర సినిమాకి చేయొచ్చు కదా, కల్కికి చేయొచ్చు కదా, ఆ సినిమాలకు చేయండి. కేవలం అల్లు అర్జున్ సినిమాకి ఎందుకు గెలుకుడు చురు చేస్తున్నది కాంగ్రెస్ అని అంటే మీకు జర్ర ఏం అలా టాపిక్లు దొరకలే. కల్కిలా దేవరాల ఏం టాపిక్లు దొరకలే. ఈడ చిన్న కాంట్రవర్సీ దొరికింది. ఇది దాడి అనేది ఇప్పుడు కేవలం అది అల్లు అర్జున్ మీద కాదు, సినీ పరిశ్రమ మీద, అయితే గిరీష్ సినీ ఇండస్ట్రీ మీద. గిరీష్ భాయ్ దేవరా అప్పుడు కూడా ప్రయత్నం చేసిండ్రు. ఏది వాళ్ళకి ప్రీ
ఫంక్షన్, అదేం ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వాళ్ళకి ప్లేసెస్ ఇవ్వలేదు, ఐడియా ఉందా? సో దాన్ని ఎక్కువ చేసుకోలే వాళ్ళ. జనరల్గా ఏంటంటే అక్కడే బీజం పడ్డది, ఏదో సినిమా ఇండస్ట్రీని ఏదో చేయడానికి అక్కడే బీజం పడ్డది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి చిన్న ఘటన దొరికింది దొరకగానే గడపారదించడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇంకొకటి దేవర సినిమా అప్పుడు కూడా తొక్కిసలు ఆట అవుతుంది అని చెప్పేసి రిజెక్ట్ చేసారు కదా. మీరు రాతపూర్వకంగా చేసిండ్రు, కోఆర్డినేట్ చేసారు, ఇవన్నీ చేసిన తర్వాత పుష్పకి ఎందుకు చేయలేదు మీరు? ఈడ వాళ్ళు మెంటలీ డిసైడ్ అయినరు ఏంటంటే మేము ఇట్లా చేద్దాం అని. కాకపోతే అక్కడ కొంచెము ఋతుపవనాలకు ఫేవర్ గా పనిచేయలేదు. బట్ ఈడ వీళ్ళు అనుకున్నట్టు మేధమదనం చేసిరు కదా, సినిమా మదనం చేయగానే ఈడ జర ఇలా ట్రాప్ లకు వచ్చింది కేసు. ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే అంటే రేవంత్ రెడ్డి చేసేది కరెక్టే, ఒక అంటే పేద వర్గాలకి లేకపోతే వీళ్ళకి మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారు. కానీ దీన్ని వెనుకున్నటువంటి కుట్ర ఏందో నిజం బయట పెట్టేది కుట్ర నేను చెప్తున్నా కదా. అది సమ్మక్క సారక్క జాతరకు దీనికంటే ఎక్కువ పబ్లిక్ వస్తారు అది అంటున్నా కదా. అప్పుడు పోలీస్ ఎంత అప్రమత్తంగా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను సమ్మక్క సారక్కతో అల్లు అర్జున్ పోల్స్తలేను. సమ్మక్క సారక్క ఎక్కడ, అల్లు అర్జున్ ఎక్కడ? చెంచవేటికి ఇస్తే చెటాకు ఉంటాడు అల్లు అర్జున్ కానీ మా దేవతల ముంగట. కాకపోతే నేను జన సమూహాన్ని జన సముద్రాన్ని కంపేర్ చేస్తున్నా. ఇక్కడ ఎవరు కూడా బయటకు తీయలేనటువంటి విషయాలు చిత్రగుప్త ఎందుకు తీస్తుంది అంటే ప్రజలకి నిజాలు తెలియదు. ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ అప్పుడు నువ్వు నడిచినవు, మళ్ళీ అప్పుడు తొక్కిసలాట ఎందుకు కాలే? నువ్వు చేతులు ఊపుకుంటా నడవలే. ముఖ్యమంత్రి సీఎంఓ నుంచి మళ్ళీ లెటర్ పోయినా డీజీపీకి. అదే అంటున్నా. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఒక సైడ్ ఆఫ్ ది కైండ్ అయితే ఇంకా కూడా గుళ్ళ మీద ఆగుతలేదు కదా. అంత ధైర్యం ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే రాజకీయ నాయకులకు కావచ్చు, ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఇంత పటిష్టంగా నీకు ఇంత ప్రేమే ఉంటే గుళ్ళ మీద ఎందుకు ఆగుతలేవు? మళ్ళీ హిందువుల మనోభావం మీకు కాదా? ఇప్పుడు సింపుల్ అన్న, ఇంకా హైలైట్ ఇనుండ్రి మీరు. ఇంకా హైలైట్ నేను దగ్గరికి రాలే. ఆ హైలైట్ దగ్గరకు వచ్చినప్పుడు నేను వస్తా. ఇగో అక్బరుద్దీన్ ఓవైసీ పేరు తీసుకోకుండానే అల్లు అర్జున్ మీద మాట్లాడతాడు. అక్బరుద్దీన్ ఓవైసీ ఎన్నడూ కూడా సినిమాల పేరు తీసుకోకుండా మాట్లాడుతున్నాడు. ఇవాళ ఫస్ట్ టైం అల్లు అర్జున్ మీద మాట్లాడుతున్నాడు అని అంటే టాలీవుడ్ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టులు అవుతున్నారు. మొన్న సాయిఫ్ అలీ ఖాన్ కల్కి మూవీలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్టే. సాయిఫ్ అలీ ఖాన్ కల్కిలోనే ఉన్నాడా? సాయిఫ్ అలీ ఖాన్ కల్కిలో కాదనుకుంటానా. ప్రభాస్ సినిమా రావణ్ జై శ్రీరామ్ సినిమా అనేది వచ్చింది ప్రభాస్ది. అందులో రావణుడు పాత్ర వేసిండు ఎవరు? మన సాయిఫ్ అలీ ఖాన్. నిజంగా చెప్పాలంటే ఒక క్యారెక్టర్, హీరో కాదు, హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు అవుతున్నారు బాలీవుడ్కి వచ్చి టాలీవుడ్లల్లా. అంటే టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంత పోతుందో చూడు. ఇప్పుడు పోతున్నప్పుడు మహారాష్ట్రలో కూడా బాలీవుడ్ మీద కబ్జా కొంతమంది చేసిరు. వెనకటికి డి గ్యాంగ్ అంటుండే, చోటా రాజన్ గ్యాంగ్ అంటుండే, ఆ గ్యాంగ్ అంటుండే. ఇప్పుడు రాజకీయ గ్యాంగ్ తయారైంది తెలంగాణలో, ఒక రాజకీయ కుట్ర గ్యాంగ్ తయారైంది తెలంగాణలో. ఈ సినిమా ఇండస్ట్రీ పైన మనం గిప్పు పెట్టుకుంటే, ఇప్పటి నుంచే మనం కంట్రోల్లో పెట్టుకుంటే, నేను ముఖ్యమంత్రి ఉన్నన్ని రోజులు బెనిఫిట్ షోలు ఉండయి, సినిమా టికెట్లు నేను పెంచా అంటే ఒక ఒత్తిడి తీసుకొచ్చుడు. ఒక సైంటిఫిక్ రీజన్ చెప్పు రేవంత్ అన్న, ఎందుకు అలౌ చేయవు? నువ్వు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత బెనిఫిట్ షోలు అలౌ ఎందుకు చెయ్యవు? యు ఆర్ ఎ స్టార్ బై యువర్ సెల్ఫ్. నువ్వే అనుకున్నావు కదా, నో వన్, ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఎనీ వన్, ఐఎమ్ ఎ స్టార్ మై సెల్ఫ్. ఏ స్టార్ నువ్వు చెప్పు? నువ్వు అలా అనుకొని ఉన్నటువంటి అంటే మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కుప్పగూలిపోతున్నాయి. ఇక్కడ ఏ వ్యాపారము సరిగ్గా జరగట్లేదు. నువ్వు వచ్చుడే హైడ్రా అన్నావు, హైడ్రా కసక్మని గడ్డపారు చేసి రియల్ ఎస్టేట్ నాశనం డౌన్ అయిపోయింది. ఇప్పుడు సినిమా మీద పడ్డావు, సినిమా మీద కొట్టనిగా చూస్తున్నావు. ఏమున్నది ఇక్కడ కాకపోతాడు, ఇంకో దగ్గర పోతాడు సినిమా. మిగిలేదు శిల్పగతి నీకే కదా. అంటే ఇప్పుడు ఏదైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అంతా కన్నుపడ్డదా? నీ సొంత ప్రొడక్షన్స్ ఏమైనా చేద్దామని అనుకుంటున్నారా రాజకీయ నాయకులు? నేను అడుగుతున్నా. దీనికి వత్తాసు పోలీసు వాళ్ళు వలుకుతున్నారు చూడు. నాకు అర్థం కాలే. ముత్యాలమ్మ దేవాలయంలో పోలీసు వాళ్ళు అందరూ నిలబడి మేము చెప్తున్నాము, మీరు వినండి ప్రజలారా, మేమున్నాం మీకు అన్న ఆశ్వాసం అప్పుడు రాలేదే? ఆ నమ్మకం అప్పుడు ఎందుకు రాలేదే? తెలంగాణ ప్రభుత్వానికి మన ఏళ్ళతో మనం కంటిన్యూ వలుసుకుంటున్నాం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇది స్వలాభం కోసం ఏదో రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేస్తారు. సో నేను కన్క్లూడ్ చేసేటప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఇవాళ పోలీసులు వెనకటికి పోలీసులు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు పోలీసుల మీద ఒక ఆరోపణ ఉండే, గంభీరమైన ఆరోపణ ఉండే సార్ నేను సద్వినీయంగా మీకు చేతులు జోడించి చెప్తున్నా, మీరు మీ డ్యూటీ కరెక్ట్ చేయండి సార్. ఈ ఒత్తిడికి మీరు రాకుండ్రి సార్. మీరంటే గౌరవం సార్, మీరు వేసుకున్న యూనిఫామ్కి చాలా గౌరవం సార్. మీరు కూడా ఈ అడ్డమైన ఒత్తిళ్లకు మీరు ఇట్లా అయిపోతే ఏమైతే సార్? మ్యాక్సిమం వీళ్ళు చేయగలుగుతారు సార్, ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు, దానికంటే ఇంకెక్కువ ఏం చేయలేరు వీళ్ళు. మిమ్మల్ని సస్పెండ్ చేస్తారా సార్?
మా గుండె మీకు ఇస్తాం సార్, మేము మా కవచకుండలమే నిలబడతాం సార్ ప్రజలమందరం, మీరు డ్యూటీ మీరు కరెక్ట్ చేస్తే. ఇవాళ వెనకటికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీసులు కేవలం బీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు అని చెప్పి మాట్లాడినారు. ఇవాళ పోలీసులు అధికారికంగా అధికార ప్రతినిధులు అయిపోయినారు. అది ఏం ప్రెస్ మీట్లు అవి సస్పెండ్ అయిన వాళ్ళు అందరూ కలిసి అధికార ప్రతినిధులు కాలేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి? సరే కాంగ్రెస్ ఏదైనా ఆధారాలు చూపించిందా? ఆయన అసెంబ్లీ సాక్షిగా ఏదో గంభీరమైన ఆరోపణ చేసిండు, ఆ పోలీసు ఆయన వచ్చి నాతో చెప్తుంటే నా గుండె తరించిపోయింది. మళ్ళీ ముత్యాలమ్మ దేవాలయంలో వాడు నా కొడుకాడు ఆడట్లా మళ్ళీ నాకు అట్లా అంత గట్టిగా అంత హీనంగా అమ్మలుగా నా అవమానిస్తుంటే నీ మనసు కదలలేదా ముఖ్యమంత్రి? నీ కన్నీటి ఇట్లా కళ్ళలకే నీళ్లు పడలేదా ముఖ్యమంత్రి? ఇలా నిన్నెవడు అడగలేకనా ముఖ్యమంత్రి? చెప్పు. సినిమా ఇండస్ట్రీ మీద అంటే ఇక ఏడేడ చిల్లర చాతలు అన్ని మీవి. వెనకటికి ఒకడు కంట్రీ డిలైట్ మీద మస్తు మాట్లాడిండు. ఏమాయి మళ్ళీ ఇవాళ మళ్ళీ సినిమా ఇండస్ట్రీ మీద ఒక సిండికేట్ తయారు చేసిరు. సినిమా ఇండస్ట్రీ మీద ఒక సిండికేట్ తయారు చేసి ముంగడిపోతున్నారు. ఒక ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అల్లు అర్జున్ మీద తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ తీసుకొని వచ్చి అల్లు అర్జున్ నేను మీకు చెప్తున్నాం, నేను ఫ్యాన్ చెప్తున్నా ఇను. ఇప్పుడు నేను చెప్తున్నాను, పుష్ప 2 ఊపి పడేసినావు, నీ నటన ఊపి పడేసినావు. యు ఆర్ అన్ ఆర్టిస్ట్, యు హ్యావ్ డన్ 100% ఇచ్చినావు నీ క్యారెక్టర్. నువ్వు సైలెంట్ గుండు, నువ్వు రియాక్ట్ కాక్, బీ డిప్లొమాట్, సైలెంట్ గుండు, నువ్వు రియాక్ట్ కాక్. నువ్వు రియాక్ట్ అయినావా నీ మీద ఇంకా పెద్దగా చేస్తారు.